అస్సలు ఇట్లా అవుతుందని ఊహించలేదు. మొత్తం ఆగమాగం అయిపోయింది ఈరోజు డే 17లో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నైట్ వచ్చేసి అరటిపండు తిన్నా నేను. గుడ్ మార్నింగ్. 4:30కి లేచిన. మార్నింగ్ వచ్చేసి లెమన్ వాటర్, ఫేస్ వాష్ తర్వాత లెమన్ వాటర్ తీసుకొని తాగేసి 2 గ్లాసులు తాగిన. 2 గ్లాసులు లెమన్ వాటర్ తాగేసి మన వర్కౌట్ స్టార్ట్ చేసానికి ఈరోజు రెడీ అయిపోయినా. స్టార్ట్ చేద్దాం. షూ వేసుకొని బయటకు వెళ్ళిన చూసే వరకు బయట మొత్తం వర్షం పడుతుంది. అసలు రన్నింగ్ చేస్తుంటే మొత్తం వర్షం పడ్డది. ఈరోజు 2 కిలోమీటర్స్ రన్ చేసిన. అయితే ఈరోజు నాకు కాలు కొంచెం నొప్పి పెట్టింది. అది ఏమైందేమో సైడ్లో కొంచెం బాగా పెయిన్ వస్తుంది. అయినా కానీ నేను ఖచ్చితంగా తప్పకుండా మన డైలీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నా. వర్కౌట్ స్టార్ట్ చేసిన. మన బాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా. లెగ్స్ రొటేషన్, బాడీ రొటేషన్ మొత్తం ఎక్సర్సైజ్ చేసిన. బాడీ రొటేట్ చేసుకుంటా డైలీ మనం ఖచ్చితంగా ఈ రొటేషన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఫుల్ బాడీ వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కొన్ని మిస్ అయినా కానీ మనం అన్నీ పట్టేసుకుంటాయి బాడీలో. ఓకే, ఈరోజు డే 17లో ఫుల్ వర్షం పడుతుంది. నాకేం అర్థమవుతలేదు మొత్తం ఆడ ఎట్లా వేయాలనేది వర్కౌట్. మొత్తం కింద మొత్తం వాటర్ వచ్చేసినాయి. అయినా కానీ చేస్తూనే ఉన్నా. తప్పద్దు, మనం డైలీ రెగ్యులర్ చేస్తాం కాబట్టి అసలుకే తప్పద్దు. ఈ సైడ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు పనిచేస్తుంది. సైడ్ ఫ్యాట్ వాళ్ళు చేస్తే కొంచెం మంచిగా సైడ్ ఫ్యాట్ వెళ్ళిపోతుంది. ఈ బాడీ వర్కౌట్ సైడ్ ఫ్యాట్ ఒక్కటని కాదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఈ బాడీ వర్కౌట్. ఓకే, మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు కూడా హెల్త్ పరంగా కొంచెం బాగుంటుంది. ప్లస్ ఇక మన నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. పచ్చిగా ఉంది, పైనుంచి చినుకులు పడుతున్నాయి ఇంకా. అయినా కానీ మనం డైలీ రొటీన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. చేయాలి, తప్పదు. చేస్తున్నా. ఫుల్ వర్కౌట్ అయిపోయింది ఈరోజు డే 17లో. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఏంటంటే మన కడుపు పైన ఎఫెక్ట్ గట్టిగా పడి కొంచెం మన కొవ్వు అనేది కరిగిపోతుంది. ఓకే, ఈరోజు చూడండి ఘోరం అయిపోయింది నా పరిస్థితి డే 17లో.